సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కిరణ్. సో ఇవాళ ఇక్కడికి వచ్చినామంటే తమిళ చూసే ఉంటారు. సో టిఫిన్ చేద్దామని మా కొలీగ్స్ అందరం కలిసి ఇక్కడికి వచ్చినాం. ఎందుకంటే ఖైరతాబాద్ సిగ్నల్ దగ్గర, పీజీఆర్ సిగ్నల్ దగ్గర, అంటే ఖైరతాబాద్ సిగ్నల్ దగ్గర యూటర్న్ తీసుకుంటే ఇటు ఉంటుంది రేబండి పూరి. అంటే 10 వస్తాయి, 30 రూపీస్కి 10 వస్తాయి ఇక్కడ. సో టేస్ట్ ఎట్లా ఉందో చూసి చెప్దాం. బాగుందా టేస్ట్? మనది వచ్చేసింది పూరి ప్లేట్. ఎట్లుందో చూసి చెప్తాం. చూడనీకైతే యమ్మీగా ఉంది. ఓకే, మన పూరి వచ్చింది. ఇప్పుడు ఎట్లుందో టేస్ట్ చేసి చెప్తా. పూరి బాగుంది కానీ ఈ కర్రీ సెట్ కాలేదు దీనికి. కానీ పూరి అయితే హైలైట్ ఉంది. ఇంత చిన్న ఉంది చూడు పూరి. ఒకటే బుక్కలో పోతుంది పూరి అయితే. ఒకటే బుక్కలో పోతుంది. బాగుందా టేస్ట్? సూపర్. నిజం చెప్పు, ఎందుకు బుక్కల మాట? యావరేజ్. రమేష్ ఎట్లుంది? బాగుందా? ఏదో అట్లా తినచ్చు. ఏం నచ్చింది? పూరి నచ్చిందా, కర్రీ నచ్చిందా? పూరి బాగుంది అంతే, కర్రీ. శేఖర్ నీకు? శేఖర్కి ఏం నచ్చలే. కర్రీ బాగాలే. పూరి బాగుంది కానీ కర్రీ సెట్ కాలే గైస్. అన్న వాళ్ళు సారీ. 5 పూరీస్ లేలే. 5 प्लेट बोलते हो 150 150 150 प्लस 20 170. టేస్ట్ మేము ఇందాక టేస్ట్ అయితే చేసినాము. కాకపోతే మాకు జెన్యున్ రివ్యూ ఇద్దామని ఉంది. అయితే మేము తిన్నాము. కాకపోతే అందులో కర్రీ ఉంది. కర్రీ అయితే ఆలుది పొట్టు తీయలేదు. ఇంకోటి కర్రీ అసలు నచ్చలేదు. కాకపోతే పూరి అయితే బాగుంది. 30 రూపీస్కి 10 ఇచ్చిండు పూరీస్. సో అది చాలా బాగుంది. కాకపోతే కర్రీ ఇంకా కొంచెం బెటర్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశము. మా కొలీగ్స్ కూడా బాగాలేదని అన్నారు. ఓన్లీ యావరేజ్ 50% రేటింగ్ ఇచ్చారు. సో 30 రూపీస్కి 10 పూరీస్ తినాలని అనుకుంటే ఇక్కడికి వచ్చేసేయండి. ఖైరతాబాద్ సిగ్నల్ దగ్గర ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.